Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees. Me Santam. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంఎఫ్టీ, పిఎంఎస్, అలాగే ఎఫ్ఎల్ అండ్ మరి ముఖ్యంగా గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ అయిన మన బొనిగెల సొలొమన్ గారు. ఈరోజు కామన్ మ్యాన్కి అసలు ఇప్పుడున్న మరి ఈ 2025 చివరిలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, కాస్త ఇబ్బంది పడకుండా చాలా వరకు పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చే ఆ పాసిబిలిటీస్ గురించి మనం తెలుసుకుందాం. అసలు అందులో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. సో లెట్స్ గో ఇంటూ ది ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సో అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అనేవాడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతా ఉన్నాడు. దానికి మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే లాస్ట్ నవంబర్ 2024లో జరిగిన ఇష్యూస్. ఎప్పుడైతే ట్రంప్ అనే పర్సన్ వచ్చాడు అని తెలిసాక మార్కెట్ మొత్తం అతలకుతలం అవ్వడం, దానివల్ల చాలా మంది నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. సో ఎస్ఐపి లాంటి ప్రోడక్ట్ నుంచి కూడా చాలా మంది బయటకు వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు కాస్త పాజిటివ్ దృక్పథం కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు కామన్ మ్యాన్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఏది అంటే ఏం చెప్తారు? చూడండి విరాట్ గారు, మనం గత 4-5 సంవత్సరాలుగా మనము అవేర్నెస్ ఇస్తున్నాము ప్రజలకి. ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్లోకి రండి, కొన్ని కంపెనీస్కి మీరు ఓనర్స్ అవ్వండి, మీరు సేవర్గా మిగిలిపోవద్దు. అంటే సేవర్ అంటే మీకు వచ్చిన డబ్బు మైనస్ ఎక్స్పెన్సెస్ ఈ సేవింగ్ బ్యాంకులో పెట్టుకున్న, ఇంట్లో పెట్టుకున్న తక్కువ వడ్డీ వస్తుంది. సేవర్స్ ఆర్ లూజర్స్. సేవింగ్ చేస్తే మీరు లూజ్ అవుతారు డబ్బు, పేదవారు ఇంకా పేదవారు అవుతారని మనం అవేర్నెస్ ఇస్తున్నాము. అలాగే మనం ఏం చేస్తున్నాం, స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్లో ఓనర్స్ అనుకుని ట్రేడింగ్ వైపు, డెరివేటివ్స్ వైపు రావద్దు. డెరివేటివ్స్లో హై రిస్క్. మనం చెప్పటం కదా, సెబీ ఆథరైజ్డ్ డేటా అంటే బ్రోకర్స్ దగ్గర డేటా తీసుకుంటారు. సెబీ అంటే జీరోదా కానీ, గ్రో దగ్గర కానీ, డిమాట్ అకౌంట్ ఇచ్చే బ్రోకర్స్ దగ్గర డేటా తీసుకుంటే 100కి 89 నుంచి 92 అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు మొత్తం పోతున్నాయి, లూజర్స్. సో ట్రేడింగ్ అనేది వెరీ రిస్కీ, స్పెక్యులేషన్ అనేది వెరీ రిస్కీ. మీరు డబ్బులు పోగొట్టుకోకూడదు అనుకుంటే ట్రేడింగ్కి దూరంగా ఉండండి. అందుకని మనం సేవింగ్స్ వద్దు, సేవింగ్స్లో మీకు ద్రవ్యోల్బణం కూడా రావట్లేదు. ట్రేడింగ్ వద్దు, మీరు ఇన్వెస్టర్గా ఉండండి. ఇది క్లియర్ కట్. మీరు ఎవరు ఇన్వెస్టర్కి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే షార్ట్ పీరియడ్లోనే డబ్బు రాదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడు టైం ఇవ్వాలి. అది రియల్ ఎస్టేట్ అయినా టైం ఇవ్వాలి, గోల్డ్ అయినా టైం ఇవ్వాలి. ఈక్విటీస్ మనం ప్రమోట్ చేసేది ఈక్విటీస్. కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, కామన్ మ్యాన్ ఈక్విటీస్లోకి రండి, కానీ టైం ఇవ్వండి. మన ఎపిసోడ్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఒక బ్యాంకర్ బాగా చదువుకుంటున్నారు, బ్యాంకర్ అయ్యారు. మీరు ఎంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఆ బ్యాంక్కి ఓనర్ అవ్వండి, బ్యాంక్లో ఓనర్షిప్ తీసుకోండి. పెద్ద పొజిషన్లో ఇప్పుడు మనం చూస్తాం, ఎన్ఐఐటీలో చదువుకొని మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కొట్టారు, ఇన్ని కోట్ల ప్యాకేజ్. అమెజాన్లో ఉద్యోగం వచ్చింది, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగం వచ్చింది. నేనేం చెప్తున్నా మన ఎపిసోడ్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీరు అంత పెద్ద చదవలేకపోయారు, అయినా కానీ మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. పవర్ ఆఫ్ కంపెనీ అంటే చిన్న చిన్న పనులే క్రమంగా చేయటం వల్ల రిజల్ట్ వస్తుంది. అలాగే మీరు ఎంబీబీఎస్, ఎండీనో, ఎంఎస్ చదవలేదు, ఏదో కారణాల వల్ల అండి, కానీ మీకు ఆ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకునే అవకాశం ఉంటుంది క్యాపిటల్ మార్కెట్స్లో. అంటే మీరు ట్రేడింగ్ వైపు వెళ్ళి అది క్యాపిటల్ మార్కెట్స్ అనుకోవద్దు, సేవింగ్స్ కూడా కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కొంత సమయం ఇవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇవ్వాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదు ఒక డీసెంట్ అమౌంట్ ఉంది, ఒకటేసారి పెట్టారా, కామ్ అండ్ క్వైట్గా వెయిట్ చేయాలి. డీసెంట్ పోర్ట్ఫోలియో మీరు జనరేట్ చేసుకొని, మనం ఏ వస్తువులు అయితే వాడతామో, ఏ కంపెనీస్ అయితే మనం వాడతామో ఆ కంపెనీస్ మనం ఇగ్నోర్ చేస్తాం. మనం పవర్ తీసుకున్నామండి, పవర్ గ్రిడ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి ఇగ్నోర్ చేస్తాం. అంటే ఇవి కొనమని నేను చెప్పట్లేదు. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి, ఒక టాప్ 10 బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో, అక్కడ నుంచే లోన్స్ తీసుకుంటాం, అక్కడ నుంచే హౌసింగ్ లోన్స్ తీసుకుంటాం.
కానీ అందులో ఓనర్షిప్ తీసుకోవడానికి భయపడతాం. మళ్ళీ అందులో ఎఫ్‌డి వేస్తామంటే వేస్తాం. ఎందుకు? ఆ బ్యాంక్ దివాలా తీయదని నమ్మకం. మరి ఓనర్షిప్ తీసుకోమంటే తీసుకోం. అంటే ఓనర్షిప్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు తెలియకేమి కాదు. లైక్ ఎఫ్‌డి ఎవ్రీ ఇయర్ మీకు ఫిక్స్డ్ గ్యారంటీడ్ వడ్డీ ఇక్కడ ఉండదు. ఎఫ్‌డీలేమో వడ్డీ అంటారు, ఇక్కడేమో రిటర్న్ అంటారు. అంటే ఓనర్‌కి ఎప్పుడు లాభం ఉంటుందయితే లేదా నష్టం ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో మీరన్నట్టుగా ట్రంప్ డెసిషన్స్ వల్ల అంటే టారిఫ్లు వేయటం వల్ల కొంచెం మార్కెట్ డౌన్ అయింది. అదొక్క రీజనే కాకుండా వాల్యుయేషన్స్ అంటే కోవిడ్ నుంచి 4-5 ఏళ్ల వరకు మార్కెట్స్ వన్ సైడెడ్‌వి వెళ్ళినాయి, పెరిగినాయి. విలువలు అన్ని కంపెనీస్ యొక్క స్టాక్స్ అంటే వాళ్ళ కంపెనీస్ ఇచ్చే లాభాల కంటే షేర్ విలువలు ఎక్కువ పెరిగింది. దాన్ని వాల్యుయేషన్స్ అంటారు. పిఈ, ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ పెరిగినాయి. కాబట్టి ఎప్పుడైతే విలువ పెరిగిందో మళ్ళీ దాన్ని సరి చేసుకుంటుంది మార్కెట్. ఇప్పుడు మళ్ళీ నా వాల్యుయేషన్స్ అంటే మిడ్, స్మాల్, లిటిల్ హై ఉన్నాయి, లార్జ్ క్యాప్ మాత్రం రీజనబుల్ ఉన్నాయి. సో మన ఎపిసోడ్ ద్వారా మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే మనము కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి అని చెప్తున్నాం. మీరు ఏ విధంగా అవ్వమంటున్నామంటే మీరు కొత్త ఇన్వెస్టర్ అయితే, మీరు ఆల్రెడీ అనుభవం ఉన్న ఇన్వెస్టర్ అయితే మీ డబ్బులతో ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్తో చేసుకోండి. డైవర్సిఫికేషన్ ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఒకే కంపెనీ ఒకే రంగంలో పెడితే డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. డైవర్సిఫికేషన్ చేయటం వల్ల మీకు రిస్క్ తగ్గుతుంది. డైవర్సిఫికేషన్తో మీరు పోర్ట్ఫోలియో చేసుకోండి. కొత్త ఇన్వెస్టర్స్ అయితే మీకున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి మార్గం, ఈటీఎఫ్ల మార్గమే, ఇండెక్స్ ఫండ్స్ మార్గం. సో ఏదైనా లాంగ్ టర్మ్‌లో లాభాలు వచ్చేవే బెస్ట్ అంటారు. అంతే కదా. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్. అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది, ఖచ్చితమైన రిటర్న్స్ ఉండవు. ఎవరైతే మీకు హై రిటర్న్స్ అని ప్రామిస్ చేస్తారో అది రాంగ్. హై రిటర్న్స్ ఉన్న దగ్గర హై రిస్క్ ఉంటుంది. రావచ్చు పోవచ్చు. అయితే ఆ పోయినప్పుడు మీరు వెయిట్ చేసే టైం ఉంటేనే మీరు క్యాపిటల్ మార్కెట్స్లోకి రావాలి. మనం పెట్టేటప్పుడు ఏమిటంటే మనకి సైకాలజీ మనకి అది పోతుందనే ధ్యాస ఉండదు, ఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మన డబ్బు క్షీణిస్తూ ఉంటుందో సైకలాజికల్గా ప్యానిక్ అయిపోతాం. అది భరించే శక్తి ఉంటేనే క్యాపిటల్ మార్కెట్స్లోకి రావాలి. డబ్బు తగ్గుతున్నప్పుడు మీరు చూసి తట్టుకోగలిగితేనే క్యాపిటల్ మార్కెట్స్లో రావాలి, లేకపోతే ఎఫ్‌డి మీకు సూటబుల్. అయితే అంతిమంగా ఏంటంటే దీర్ఘకాలంలో హిస్టారికల్గా క్యాపిటల్ మార్కెట్స్ ఈక్విటీస్ మిగతా అదర్ అసెట్స్ కంటే హై రిటర్న్స్ ఇస్తున్నాయి, కానీ సమయం ఇవ్వాలి. అయితే ఇక్కడ మనం మార్కెట్స్ అని పదే మాట్లాడేది ఏంటంటే ఎవరి గురించి అంటే విరాట్ గారు, మార్కెట్స్ మనం అనేది అయితే సెన్సెక్స్ లేదా నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100, నిఫ్టీ 200 ఆర్ బిఎస్ సెన్సెక్స్ 200, నిఫ్టీ 500 ఆర్ సెన్సెక్స్ 500. అంటే టాప్ 500 కంపెనీస్నే మనం మార్కెట్ అంటాం. మన దేశంలో 5,000 స్టాక్స్ ఉన్నాయి. 5,000 స్టాక్ కొనుక్కొని మార్కెట్లో డబ్బులు పోయినాయి అనొద్దు, కొన్ని జీరో అయిపోతాయి. మనం మార్కెట్ రిటర్న్స్ అని చెప్పేది ఎక్కడైనా కానీ, ఏ దేశంలో అయినా కానీ మార్కెట్ రిటర్న్స్ అంటే ఇండెక్స్లే. ఈ మార్కెట్ రిటర్న్స్ ఎప్పుడైనా అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి మిగతా అసెట్స్ కంటే. కానీ మార్కెట్స్లో ఉన్నది ఏంటంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయో తెలియదు, ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు. మీకు ఏ టైం, అందుకే ఏ టైంకి డబ్బులు కావాలన్నది కమిట్ చేసేది ఎందుకంటే దీర్ఘకాలం కోసం. సో నేను కామన్ మ్యాన్కి ఏం చెప్తున్నా అంటే ఈక్విటీస్ని మీరు పరిశీలించవచ్చు. ఈక్విటీస్లో మీరు ఓనర్స్ అయితే ఇండైరెక్ట్గా మీకోసం కంపెనీస్ పనిచేస్తాయి, మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. షార్ట్ పీరియడ్లో మీకు రిటర్న్ రాదు, లాంగ్ పీరియడ్లో మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈక్విటీస్ని కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అయ్యి మీ డబ్బు మీకోసం పనిచేసేలాగా పనిలో పెట్టమని మన ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. వండర్ఫుల్ సార్. ఈ ఎపిసోడ్ సంబంధించి ఇది ఒక ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఈ ఎపిసోడ్ అనేది ఫస్ట్గా తీసుకోండి. ఇంకా ఇందులో ఎన్నో ఎపిసోడ్లు రాబోతున్నాయి, ఎన్నో డౌట్స్ కూడా మనం అందులో డిస్కస్ చేయబోతున్నాము. సో మీకు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు సార్ చెప్పారు స్పెసిఫిక్గా క్యాపిటల్ మార్కెట్లోకి రండి కానీ ట్రేడింగ్ కాదు, అలాగే ఇండెక్స్కి చాలా గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ఎన్నో నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో రాబోతున్నాయి. దానికోసం స్టే ట్యూన్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.